అన్అఫీషియల్ అటెండెన్స్ విధానంపై గిరిజన కూలీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం పరిధిలో హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ దారగడ్డ గ్రామంలో వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పనుల్లో ఫేషియల్ అటెండెన్స్ తమకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ పనులను సకాలంలో పూర్తి చేసినప్పటికీ ముఖ హాజరు నమోదయ్యే వరకు ఇంటికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. హాజరు కోసం గంటల తరబడి వేచి ఉండటంతో విలువైన సమయం వృధా అవుతోందని, ఇతర కూలీ పనులకు కూడా నష్టం జరుగుతోందని అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కూలీలు వాపోయారు. గిరిజన ప్రాంతాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అధికారులు పునఃసమీక్షించాల్సిందిగా వారంతా కోరారు. గతంలో మాదిరిగా సులభతరమైన విధానంలో హాజరు నమోదు చేసి కూలీల సమయం, ఆదాయానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, సుబ్బారావు, మంగళయ్య, సూరిబాబు, శ్రీను, బాబురావు, నాగేశ్వరరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనుల మీదకి మేము మాది అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలము దుర్గం పంచాయతీ దారగడ్డ గ్రామస్తులము. ఈ దారగడ్డ గ్రామం నుంచి మొదలుకొని మేము మూడు కిలోమీటర్ల దూరంలో మేము ఉపాధి పనులు చేయడానికి రావడం జరిగింది. ఫేషియల్ పద్ధతి పెట్టడం వల్ల ఎవరు కూడా క్యాప్చర్ చేయలేకపోతుంది. దానివల్ల మేము పనులకి చేయలేని పరిస్థితుల్లో చాలా అంతరాయాలు జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రజలంతా చూడండి, మీరే చూస్తూ ఉన్నారు. అంతా కూడా ప్రజలు వచ్చి పనికి వంగకుండా ఈ విధంగా ఉండడం కారణము ఫేషియల్ పద్ధతి. తర్వాత పాత పద్ధతినే ఉపాధి పనుల పద్ధతినే పెడితే చాలా సక్రమంగా చేసుకొని ప్రజలంతా కూడా సురక్షంగా ఉండడానికి అవకాశం ఉంది. పాత పద్ధతి ద్వారా కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చూడండి, మా బాధలు చూడండి. పని లేకుండా మేము వచ్చి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాము. మాకు ఫేషియల్ పద్ధతి ద్వారా చేస్తూ ఉంటే చాలా ఆటంకం అవుతుంది. సో పని కూడా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాత పద్ధతి ఈ వీబీజీ రామ్ అనేది రద్దు చేసి, లేదంటే దాని మీద పెట్టి కూడా ఆఫ్లైన్లో పనులు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం వారు మాకు ఇది తీసుకొచ్చి పెడితే, ఈ పద్ధతి పెడితే బాగుంటుందని మేము కూడా అందరూ మా ఆవేదనను మేము సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మా ఆవేదనను వ్యక్తపరచుకుంటున్నాము. ఉపాధి హామీ పథకము ఎందుకు ప్రజలు ఈ విధంగా నినాదాలు ఇస్తున్నారంటే జాగ్రత్తగా గమనించాలి. కొత్త పద్ధతి వద్దు, పాత పద్ధతి వద్దు, కొత్త పద్ధతి, పాత పద్ధతి. సార్, ఛానల్ వాళ్ళకి నమస్కారం సార్. అదే మాది అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం దుర్గం పంచాయతీ దారగడ్డ విలేజ్ సార్. అదే వీబీజీ రామ్ పని కింద చేస్తున్నాం. అంటే కూలీలతో పాటు మేటులు కూడా మేము ఇలా నెట్వర్క్ లేని సమయంలో కొంచెం ఇబ్బంది అయ్యి సిగ్నల్ లేక ఇక్కడ వచ్చి సెకండ్ ఫోటో గురించి వచ్చాం సార్. అది ఇప్పుడైతే రాత్రి కూడా 7 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. కూలీలతో పాటు మేట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే ఈ వీబీజీ రామ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఫోటో తీసిన తర్వాత సెకండ్ ఫోటో కూడా తీయాలని శివ గారు ఫోన్ చేశారు సాయంత్రమే. అది లేకపోతే అవదనంగానే ఎంత రాత్రి అయినా మేము ఇక్కడ సిగ్నల్ దగ్గర వచ్చేసి మేము ఇక్కడ సెకండ్ ఫోటో తీయడం అవుతుంది సార్.